ఒకటండి, నేను చాలా స్పష్టంగా ఈ 4 సంవత్సరాలు ఎట్లా రాజకీయం చేయాలో నిర్ణయం తీసుకున్నా. నేను ఎవ్వరి మీద రాజకీయ విమర్శ చేయదలుచుకోలే. కేవలం హైదరాబాద్లో రాజకీయ విమర్శ చేస్తా, అది కేవలం కల్వకుంట్ల కుటుంబం మీద చేస్తా. ఎందుకు అంటే 10 సంవత్సరాలు 100 సంవత్సరాల విధ్వంసాన్ని నా కుటుంబం సృష్టించింది. మొదలు తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసిన ద్రోహం గురించి చెప్పాలి. మిగతావన్నీ కూడా రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి సమాధానం చెప్పేవాళ్ళు చెప్తారు. నేను మాత్రం ఒక లైన్ తీసుకున్నా. ఎందుకు అంటే తెలంగాణ కోసం ఉద్యోగం వదిలే సర్వస్వం వదిలేసి కొట్లాడిన అనేక వందల మందిలో మేము. ఆ రోజు మేము ఏమనుకున్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గులు ఈ కుటుంబం తెలంగాణ ఎట్లా ధ్వంసం చేసింది అదే మా కళ్ళ కనబడుతుంది తప్ప. ఈరోజు మీరు పేపర్లో చూసి ఉంటారు, 1000 కోట్లు తీసుకొని ఒకడు ఉడాయించిండు. చూసిన ఎవరైనా చూడలేదా? పక్క పేపర్ చదవరా అయింది మీరు? మార్నింగ్ పేపర్ చదవరాయా మీరు? జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టులు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు చెప్పాలి నాకు. 1000 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు కుడి భుజంగా ఉన్న వ్యక్తి దుబాయ్కి హవాలా చేస్తే పెట్టుకుంటే ఇప్పుడు గయమైపోయింది ఆయన. ఎవరు ఆ రాజకీయ నాయకుడు, వాళ్ళ అనుచరుడు 1000 కోట్లతో పరారైనవాడు ఎవరు అని చెప్పి పెద్ద చర్చ తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు అనేది మీకే తెలుస్తుంది, దాని నోటి నుంచి ఎందుకు చెప్పించాలి? ఏది ఉన్నా ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంతో సంబంధం ఉంటుంది. అంటే ఈ విషయం కాదు, తెలంగాణ విధ్వంసానికి వాళ్ళు ఎట్లయితే ప్రతి అభివృద్ధికి మేమే అంటారో, బతుకమ్మ మా బిడ్డనే తెచ్చింది, ఐటీ మా కేటీఆర్ తెచ్చిండు, తెలంగాణ సంక్షేమం కేసీఆర్ తెచ్చిందని వాళ్ళు అంటుంటారో, మొత్తం తెలంగాణ ఈరోజు విధ్వంసం కావడానికి ఆ 4 వ్యక్తులే కారణం అని చెప్పి మేము అంటాం.